హలో ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని కాంపోజిషన్ సెట్టింగ్స్ ఇంకా రోల్స్ గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మనం కొన్ని కెమెరా యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కెమెరా యాంగిల్స్ అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా సీన్ తీస్తున్నప్పుడు మన కెమెరా యాంగిల్ ఉందని చెప్పి మనకు తెలిసి ఉండాలి. సో మీరు ఒకవేళ అప్కమింగ్ డిఓపి కావాలనుకున్నా కానీ డైరెక్టర్ కావాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీకు యాంగిల్ తెలిసి ఉండాలి. సో మనం అయితే ఈరోజు ఒక 10 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ యాంగిల్స్ అని చాలా బేసిక్, ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్ లేకుండా సీన్ తీయమనుకుంటే మాత్రం అంత మంచిగా రావు. సో ఖచ్చితంగా యాంగిల్స్ అంటే తెలిసి ఉండాలి. ఫస్ట్ షాట్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ షాట్. మెయిన్గా ఈ షాట్ ఎందుకు వాడతారంటే ఏదైనా లొకేషన్ని కంప్లీట్గా రివీల్ చేయడానికి షాట్ వాడతారు. అంటే ఈ సీన్ ఈ లొకేషన్ జరుగుతుందని చెప్పి ఆడియన్స్ క్లారిటీ అర్థమైపోతుంది. ఒక సీన్ నుంచి ఒక సీన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ సీన్ మాత్రం ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఉంటుంది. మెయిన్గా ఈ షాట్ చేయడానికి డ్రోన్స్ అయితే ఎక్కువ వాడతారు. సెకండ్ యాంగిల్ వచ్చేసి వైడ్ యాంగిల్. సపోజ్ మీ సీన్ లో ఒక 5-6 యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కవర్ చేయాలి, ప్లస్ లొకేషన్ కవర్ చేయాలంటే నార్మల్ మీరు వైడ్ యాంగిల్ వాడాలి. వైడ్ యాంగిల్ వాడితే ఏంటంటే వాళ్ళందరూ కవర్ అయిపోతే ప్లస్ లొకేషన్ కవర్ అయిపోతుంది. సో అందుకని చెప్పి అట్లాంటి సిచ్యువేషన్లో మెయిన్గా వైడ్ యాంగిల్ వాడతారు. మీరు ఒకవేళ మీ సీన్లో లొకేషన్ హైలైట్ కావాలి ప్లస్ ఎక్కువ మంది కవర్ చేయాలంటే వైడ్ యాంగిల్ ప్రిఫర్ చేస్తారు. మెయిన్గా వైడ్ యాంగిల్ వాడడానికి మనకి మొబైల్లో కూడా మనకు వైడ్ యాంగిల్ ఆప్షన్ ఉంటుంది, ప్లస్ కెమెరాస్ కూడా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. నెక్స్ట్ షాట్ వచ్చేసి ఫుల్ షాట్. మెయిన్గా ఈ ఫుల్ షాట్ ఎందుకు వాడతారంటే మీరు ఒకవేళ ఒక సబ్జెక్ట్ ని కంప్లీట్గా రివీల్ చేయాలంటే మీరు ఫుల్ షాట్ వాడతారు. ఒకవేళ మీ క్యారెక్టర్ హెడ్ నుంచి కింద షూస్ వరకు ఓవరాల్ కవర్ చేసేది ఫుల్ షాట్. మీ క్యారెక్టర్ ఫిజిక్ కానీ మీ క్యారెక్టర్ బాడీ కానీ మొత్తం ఓవరాల్ రివీల్ చేసేది ఫుల్ షాట్. నెక్స్ట్ షాట్ వచ్చేసి కౌబాయ్ షాట్. ఈ కౌబాయ్ షాట్ ఏంటంటే అటు ఫుల్ షాట్ కాదు, ఇటు మిడ్ షాట్ కాదు, నీస్ కి కొంచెం ఎబో వరకు మనం ఫోకస్ చేస్తాం. అంటే హెడ్ నుంచి కింద నీస్ కన్నా కొంచెం ఎబో వరకు మెయిన్ గా కవర్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక సీన్ లో క్యారెక్టర్ వెపన్ కానీ ఏదైనా క్యారీ చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఆ వెపన్ మీద ఫోకస్ అవుతుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ మీద ఫోకస్ అవుతాయి. మీరు ఎక్కువ ఏదైనా పోలీస్ ఆఫీసర్ ఏదైనా బెల్ట్ దగ్గర వెపన్ క్యారీ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా వెపన్ హోల్డ్ చేస్తున్నప్పుడు మెయిన్ కౌబాయ్ షాట్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి మీడియం షాట్స్. ఈ మీడియం షాట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే మీరు ఎగ్జాక్ట్ ఎట్లా చూస్తారో సేమ్ ఇదే మీడియం షాట్. ఈ మీడియం షాట్ లో ఏదైనా క్యారెక్టర్ డైలాగ్ చెప్తున్నప్పుడు, హ్యాండ్ జెస్టర్స్ ఉన్నప్పుడు, ఇంటెక్స్ ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా హోల్డ్ చేస్తూ డైలాగ్ చెప్తున్నప్పుడు మెయిన్ గా మిడ్ షాట్స్ వాడతారు. కన్వర్జేషన్ లో కూడా మెయిన్ గా మిడ్ షాట్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఓవరాల్ అయితే ఇది మిడ్ షాట్. నెక్స్ట్ వచ్చి క్లోజ్అప్స్. క్లోజ్అప్ మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయి: మీడియం క్లోజ్అప్, క్లోజ్అప్, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్. మీడియం క్లోజ్అప్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే క్యారెక్టర్ హెడ్ నుంచి షోల్డర్స్ వరకు కవర్ చేస్తారు మీడియం క్లోజ్అప్. ఏదైనా సబ్జెక్ట్ కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపించాలంటే మీడియం క్లోజ్అప్ వాడతాము. క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీద ఫోకస్ చేయాలన్నప్పుడు మీడియం క్లోజ్అప్ వాడతాము. తర్వాత క్లోజ్అప్ వచ్చేసి ఏదైనా మీరు సబ్జెక్ట్ కి ఓన్లీ హెడ్ వరకే ఫోకస్ చేస్తాం, హెడ్ వరకే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయాలనుకుంటే క్లోజ్అప్ వాడతాము. ఈ క్లోజ్అప్ అనేది సబ్జెక్ట్ కనే కాదు, ఏదైనా ఆబ్జెక్ట్ కి మీరు ఎక్కువ క్లోజ్ నుంచి చూపించాలన్నప్పుడు క్లోజ్అప్ వాడచ్చు. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్. ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ ఎట్లా వాడుతుంది అంటే నార్మల్గా ఏదైనా పాయింట్ ఎక్కువ హైలైట్ చేయడానికి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వాడతారు. లైక్ ఎక్స్ట్రీమ్గా క్లోజ్గా డీటెయిల్గా చూపించడానికి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వాడతారు. ఏదైనా క్యారెక్టర్కి ఐ కానీ తర్వాత ఏదైనా ఫింగర్స్ కానీ ఎక్స్ట్రీమ్గా క్లోజ్ అని చూపించడానికి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వాడతారు. ఇది కూడా సేమ్ అంతే, ఏదైనా ఆబ్జెక్ట్కి డీటెయిల్ టెక్స్చర్ చూపించడానికి మెయిన్గా ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వాడతారు. నెక్స్ట్ వచ్చి డచ్ యాంగిల్. ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్ యాంగిల్. ఈ డచ్ యాంగిల్ అంటే ఏం లేదు, జస్ట్ కెమెరా కొంచెం టిల్ట్ చేయడమే డచ్ యాంగిల్. ఏదైనా సీన్లో కొంచెం టెన్షన్ బిల్డ్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా అన్ఈవెన్గా జరుగుతున్నప్పుడు కానీ మెయిన్గా డచ్ యాంగిల్ వాడతారు. ఈ డచ్ యాంగిల్ మీరు ప్రతి సీన్లో వాడితే మాత్రం ఆడో ఉంటుంది, చూడడానికి అసలు మంచిగా ఉండదు. నెక్స్ట్ మీరు ఏదైనా ఇంటెన్స్గా టెన్షన్ బిల్డ్ చేయడానికి మాత్రమే డచ్ యాంగిల్ వాడండి. సో ఓవరాల్గా అది డచ్ యాంగిల్ అయితే. నెక్స్ట్ వచ్చి ఓటీఎస్ అంటే ఓవర్ షోల్డర్స్. దీని సజెషన్ షాట్స్ కూడా అంటారు. ఒక 2 క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ సజెషన్ నుంచి ఒక క్యారెక్టర్ రివీల్ చేయడం అనమాట, అది సజెషన్ షాట్స్. నార్మల్గా మీరు ఏదైనా సీన్ అబ్జర్వ్ చేసి ఏదైనా కన్వర్జేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సజెషన్ షాట్స్ వాడతారు. ఒక పర్సన్ షోల్డర్ నుంచి ఒక పర్సన్ ఫేస్ రివీల్ చేయడం అనమాట, ఇదే ఓవర్ షోల్డర్స్. సో మెయిన్గా ఈ ఓవర్ షోల్డర్స్ అయితే మీడియం క్లోజ్అప్స్ ఉంటాయి. ఒకవేళ మీ సీన్లో ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓటీఎస్ అయితే ఫాలో కావాలి. ఫైనల్ వచ్చేసి హై యాంగిల్స్ ఇంకా లో యాంగిల్స్. సో నేను దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసిన. యాంగిల్స్ అంటే ఏం లేదు, జస్ట్ క్యారెక్టర్ని పైన చూపించడం, అంటే కొంచెం పైన చూపించడం. లో యాంగిల్స్ అంటే కొంచెం క్యారెక్టర్కి కింద నుంచి చూపించడం అనమాట. సో ఇవి మెయిన్ ఎందుకు వాడతారంటే ఒకవేళ మీ సబ్జెక్ట్ని కొంచెం పవర్ఫుల్గా చూపించాలంటే, మోర్ పవర్ఫుల్గా చూపించాలంటే లో యాంగిల్స్ వాడాలి. మీ క్యారెక్టర్ కొంచెం ఓడిపోయినా కానీ లేకపోతే కొంచెం లోగా ఫీల్ అయినా కానీ కొంచెం వీక్నెస్ చూపించాలన్నా కానీ యాంగిల్స్ వాడతారు. సో అవి అందుకని చెప్పి మెయిన్గా యాంగిల్స్ ఇంకా లో యాంగిల్స్ వాడతారు. సో ఓవరాల్గా ఇవైతే మెయిన్గా ఒక 10 టైప్ ఆఫ్ యాంగిల్స్. సో ఇవైతే చాలా సింపుల్ ఇంకా చాలా బేసిక్. ఇవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు ఒక సీన్ తీస్తున్నారు, ఒకవేళ ఒక సీన్ డిజైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్ తీసుకోవాలి, తర్వాత వైట్ షాట్ తీసుకోవాలి, తర్వాత క్లోజ్అప్ తీసుకోవాలి. ఒకవేళ మీ సీన్లో క్యారెక్టర్స్ కన్వర్జేషన్ అంటే మాత్రం ఓవర్ షోల్డర్స్ అని సజెషన్ షాట్ తీసుకోవాలి. దెన్ అది అయిపోయిన తర్వాత ఏదైనా అన్సెటిల్ ఏమైనా థింగ్ అయితే మాత్రం డచ్ యాంగిల్ తీసుకోవాలి. ఏదైనా వీక్నెస్ కానీ క్యారెక్టర్ అని వీక్గా చూపించాలని కొంచెం యాంగిల్ తీసుకోవాలి. ఏదైనా పవర్ఫుల్ వేసుకోవాలంటే కొంచెం యాంగిల్ తీసుకోవాలి. సో ఓవరాల్గా సీన్ డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని సీన్ డిజైన్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో until then, this is Karthik signing off.